స్వామి. స్వామి బాగా గిట్టుబాటు బాగానే స్వామి. ఏం గిట్టుబాటు ఉంది స్వామి? ఇది దీనికి కష్టం ఎక్కువ అవుతుంది. 40 రూపాయలు పోతుంది. 40 రూపాయలు రైతులకు బాగానే ఉంది స్వామి ప్రభుత్వంలో. ఏముంది స్వామి? ఏం లేదు ఇప్పుడు. స్వామి ఓటు ఎరగచ్చు స్వామి. ఓటా? ఆ ఓటు వచ్చే వరకలా చూద్దాం ఇప్పుడు. అయితే నేనా అప్పుడైతే కేసీఆర్కి వేసిన, ఇప్పుడు మాత్రం ఇక వెయ్య. ఏం లేదు అందులో. లోన్లు ఇస్తాను, అవి బ్యాంకులో రుణమాఫీ చేస్తాను, మిత్తిలు కట్టిపించుకుంటుండగా. మిత్తిలు కట్టేదాకా లోన్లు మాఫీ అయ్యాను. మిత్తిలు కట్టే మొన్న కట్టి వచ్చిన నేను 1,50,000-60,000 తీసుకుంటే 1,60,000 అయినాయి. 1,60,000కి 6,000 మితి కట్టి అది క్లోజ్ చేసి వచ్చిన లాకేస్తే. రుణమాఫీ మాపైతే అంటే మరి మాఫీ ఎప్పుడైతుందో తెలియదు స్వామి. ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఓటు ఎరగచ్చారు మీరు? మాకు తెలియదు స్వామి. ఎవరి మనసు ఎట్లుంటుందో వాళ్ళు. మనమైతే పలాను ఎవరికన్నా వేస్తామని అనుకుంటే అప్పటి వరకు డిసైడ్ అయితే గీతానికి వేస్తాం. స్వామి సీఎం కావాలంటే ప్రజలు నియమించుకోవాలా, అందుకు మీ మనసులో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే తెలియదు స్వామి. ఇప్పుడు మేము చేస్తామని అంటే అప్పటికి ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే ఇవ్వాల్సింది. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి స్వామి 5-10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలిసింది కదా. తర్వాత చేసేటోళ్ళకు ఎవరు చేస్తారో వాళ్ళకే ఇస్తాం. స్వామి కేసీఆర్ సార్ ఓటు వేయవు. చేస్తాం. థ్యాంక్ యూ స్వామి. నమస్తే అన్న. నమస్తే, చెప్పమ్మా. నెక్స్ట్ ఓటు ఎరగచ్చు అన్న? కేసీఆర్. ఎందుకన్నా? ఎందుకంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేరు కదా. ఉన్నారు కదా, షర్మిల గారు ఉన్నారు, బీజేపీ ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది. షర్మిలకు సీన్ లేదు. ఓకే, బీజేపీ ఆల్రెడీ అదానీ స్టోరీ వింటూనే ఉన్నారు మీ అందరికీ. హిందుత్వం ఒకటే కాదు కదా. సో వీ హ్యావ్ టు గ్రోత్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలా. తెలంగాణ కేసీఆర్ వల్ల పెరిగింది. ఈవెన్ డెవలప్మెంట్ కేసీఆర్ వస్తేనే అవుతుంది కూడా. కేసీఆర్కి వేస్తున్నా. బాగానే చేస్తున్నాడు. జాగాలు కూడా కొట్టిండు మంచిగా. ఇప్పుడు లేని వాళ్ళకు పరిస్థితి ఖరాబు చేసేసిండు. జాగాలకు మంచి పట్ట భూములే తీసేసిండు. పట్ట భూములు తీసేసి కాలువలు తెస్తాడు. 5 ఎకరాలకి వెళ్ళి మొత్తం నట్టడానికి వెళ్ళి తెచ్చిండు. నీళ్ళు ఇప్పుడు మొత్తం చంద్ర బోర్ కాడికెళ్ళి పోయింది. విన్నావా? బోర్ కాడికెళ్ళి పోయింది. ఏం లాభం? నీళ్ళు తెస్తున్నాడు కానీ నీళ్ళు పక్క పొంటి తెస్తారేమో, గిట్లా నీళ్ళు తాగే నీళ్ళు తెచ్చినట్టు తెస్తారేమో అనుకురు జనాలు. భూమి మంచి పట్ట భూములే పోయినాయి. విన్నావా? అంటే కేసీఆర్ బదులు మంచి చేయలేంటామా? ఏ మంచి చేయాలంటే భూములు పోయే కలకాలు ఉన్నది బిడ్డ మాకైతే. భూములు వాయే పట్ట భూములే పోయినాయి. రైతులకు బాగా చేస్తానమ్మా కేసీఆర్. మంచిగా చేసిండు, చేసేకాడి చేసిండు కానీ ఇవి జాగాలు తీసేసలే మొత్తం తీసేసిండు. నమస్తే అన్న. చెప్పన్నా. నెక్స్ట్ ఓటు ఎరగచ్చు అన్న? నా ఊపిరి పానం ఉన్నసేపు కేసీఆర్కి వేస్తా. అన్న ఏం నాట? ఆయన చేసింది ఎవరు చేయలేదు అబ్బా. ఏం అడుగుతావు అన్న? మంచి ఏం చేస్తాను చెప్పన్నా. మంచి జరిగిందా? కరెంట్ మంచి జరిగింది. రైతులను ఎవడు పట్టించుకోలే. రైతు బీమా పెద్దది, అన్నిటికంటే పెద్దది రైతు బీమా. ఓ రైతు చచ్చిపోతే 2 సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ పొడి తిరిగితే 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేడేవాడు. ఇప్పుడు ఎవరింటికి పోకుండా 5 లక్షలు ఇంట్లోకి వస్తున్నాయి ఒక ఇంటి పెద్ద మనిషి చచ్చిపోతే. ఇది మంచిది కాదా? నెక్స్ట్ ఓటు ఎరగచ్చు అన్న? ఎవరికి ఏమంటావు చెప్పండి. మీ మనసులో ఎవరున్నా? ఎవరు మంచిగా చేస్తే ఆ టైంకి మనకు ఎవరు బాగుంటున్నారు అనేది యాజ్ పర్ మన యొక్క ఒపీనియన్ ప్రకారం. అంటే ఇప్పుడు మీ మనసులో ఎవరున్నా ఓటు వేసినారు? మీరు మనసులో ఓటు వేయడానికి ఎవరున్నారు మీ మనసులో? ఇప్పుడు చెప్పకూడదు. ఆ రోజుకెల్లా మనం వెళ్ళే టయానికి మన యొక్క సింపతిని బట్టి ఎవరికి బాగుంటుంది అనేది వాళ్ళకి. హూ ఇస్ ది బెస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్లో మంచివాడు ఎవడు ఉంటాడు ఆడికి. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ సీఎం అన్నా ఏం చేస్తున్నాడా లేదు ఆ రోజుని బట్టి చెప్పడమే. ముందు ఇవాళ రేపు ఎట్లా ఉంటుందని చేస్తున్నాడని మనం చెప్పడం కాదు. దాన్ని బట్టి ఉన్న దాంట్లో సమర్థించుకుంటూ కొన్ని వస్తున్నాయి. మీలోని కుర్రోళ్ళకి జాబ్స్ దొరుకుతున్నాయి. అది దాన్ని బట్టి ఓకే అంటాం. నెక్స్ట్ ఓటు ఎరగచ్చామమ్మా?
ఓటు ఎవరికి వేస్తావు నెక్స్ట్ ఎవరికి వేయాలి? చెప్పు ఎవరికి వేస్తావు వేసేటప్పుడు లెక్క వేసేటప్పుడు లెక్క ఇప్పుడు ఎవరికి వేస్తావమ్మా ఆ? ఇప్పుడు ఎవరికి వేస్తాం ఎవరికో వేసేటప్పుడు వేస్తాం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు ఎవరు మంచిగా వేస్తాను అందరు మంచిగా చేస్తున్నారు ప్రపంచం. బస్ కిరాయిలు ఒకటి బాగా పెంచిర్రు, పెట్రోల్ బాగా పెంచిర్రు, అన్ని మంచిగా చేసిర్రు. ఇక రైతులకు ఏం లేదు, ఇక అన్నం లేదు, పున్నం లేదు, తినాలి పండుకున్నారు. కూలి పోతే కూలి కూడా ఇస్తలేరు. ఆ. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ సార్ ఏం చేయలేదమ్మా చేసిండ్రు. ఆ? ఏం చేసిర్రు? చెప్పండి ఏం చేసిర్రు? నన్ను దోలకపోవాలి జంట ముందు ఎవరికో నేను మాట్లాడతా. రుణమాఫీ చేస్తామని చేసిరి. 500కో మసాలా సంచి ఇచ్చేది, 1000 రూపాయలకో మసాలా సంచి 2000. ఎవరేం మంచిగా చేసిర్రు? మా కష్టం ఇరగొట్టుకొని ఇంకా మాదే వాళ్ళకి వేస్తున్నాం. ఇంత అంత ఏ దానికి ధర లేవు. కూరగాయలకు ధర లేవు, మసాలాకు ధరలు, అన్నిటికీ ధర లేవు వాళ్ళు ఇచ్చేటికి. మా ఎస్టాకాళ్ళు అన్నీ పోవాలి. ఇంకేం చెప్పాలి? ఉన్నది ఇంకా చెప్తాను. నెక్స్ట్ ఓటు ఎవరికి వేద్దామా 2024 ఓటు ఎవరికి వేస్తావు ఓట్లా ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేస్తాం కొడుక. ఇప్పుడు మేలు చేస్తానమ్మా 5,000 ఉన్నారు, 5,000 10,000 ఉన్నారు. మేలు చేస్తారు ఇప్పుడు ఎవరు అంటే ఓటు చేస్తారు, నాకు ఓటు చేస్తలేరు మేలు. నెక్స్ట్ ఓటు ఎవరికి ఉన్నామ్మా నెక్స్ట్ ఓటు ఎవరికి ఉన్నావు ఎవరికైతుందో కొడుక అంతవరకు. పింఛన్ వస్తుందమ్మా ఏది పింఛన్ లేదు, ఏం లేదు, రాలే కొడుక. అంటే మనకు రాజ్యాంగం ఉంది కదమ్మా ఓటు వేయాలని, ఒక నిలబెట్టుకోవాలని. ఇన్ని రోజులు కేసీఆర్ సార్కి వేసినాం మేము ఓటు. ఇన్ని రోజులు కేసీఆర్ సార్కి వేసినాం కానీ మాకు బిల్లాట్లు ఇస్తాను, ఇల్లు ఇస్తా, జాగాలు ఇస్తాను, ఎవరికి ఇచ్చినోనికే ఇస్తారు, ఇవ్వనోనికి ఎవరికి ఇస్తారు. కొడుకులు కూడా లేరు, పింఛన్ లేదు ఇంతవరకు కొడుక. ఇంతవరకు ఏది పింఛన్ ఇస్తా అంటుంటారు, పింఛన్ లేదు, ఏం లేదు. నాకు 3 బిడ్డలే, కొడుకులు లేరు, ఏం లేరు, ఏది లేదు. కర్తవాదకు అన్ని పోయి వచ్చినా, ఇక్కడ వచ్చినా అని పింఛన్లు ఏది ఇస్తలేరు. ఏం రాంది ఏం చెప్పు. నువ్వు ఓటు ఎవరికి వచ్చావు? మనుషులు ఎవరికి ఓటు వేయాలి నీకు? ఓటు ఆయనకే ఇస్తాం. పేరు చెప్పమ్మా. కేసీఆర్కు మంచిగా చేస్తానమ్మా. మంచిగానే చేసిండు. చేసేకాడికి మా ఊళ్ళో అయితే మంచిగానే చేసాం. నాకు పింఛన్ రాదు. మా మంది మళ్ళీ మల్కాపురం, మా మల్కాపురానికి మంచిగానే చేసిండు. బలరు ఇచ్చిండు. ఇంతో అంతో ఇండ్లు కట్టిస్తాను కానీ ఇయ్యలేదు, ఇండ్లు కట్టలేడు. కానీ మా ఊరికి మా లస్కనే ఇండ్లు బాగానే కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి రాలేదు. అందరికి వస్తాయా, ఒకరికి వచ్చినాయి, ఒకరికి రాలేదు. 2 మాటలు వచ్చిండు మా ఊరికి. అయినా కేసీఆర్ వచ్చిండు, మా ఊరికే వచ్చిండు సొంతంగా. కేసీఆర్ మా ఊరికి మంచిగానే చేసిండు, వేస్తాము ఆయనకి. ఇప్పుడు ఉద్యోగాలు రాలంటారు. ఉద్యోగాలంటే మా కొడుకు కూడా మస్తు చదువుకుండు కానీ ప్రైవేటే చేసుకుంటుండు. ఉద్యోగం రాలేదు, ప్రైవేటే పోతాడు. నా కొడుకులు ఇద్దరిని చదివించిన 15-18 చదివారు కానీ ప్రైవేట్ చేసుకుంటారు. ఏ ఉద్యోగం దొరకలే వాళ్ళకి. నెక్స్ట్ ఓటు ఎవరికి వచ్చావు? తెలుగు రాదు, హింदी नेक्स्ट वोट किनको डालते? केसीआर नंबर 1 आदमी हैदराबाद। बोलो क्या करता है तुमको? बोलो। बहुत काम करता है, सब गरीबों का काम कर रहा है केसीआर। बोलो हमारे चैनल को बोलो। चैनल को बोलने कुछ भी नहीं है, केसीआर के जैसा काम ही नहीं करता कोई हैदराबाद के अंदर। तुमको भी आज तक जितने लोग आए केसीआर के जैसा काम किसी ने नहीं किया। केसीआर ने नंबर 1 काम किया। ऐसा करता है क्या? हाँ बहुत बेस्ट है। 2024 ఓటు ఎవరికి వేస్తావన్నా? నేను ఎవరికి వేద్దామన్నా ఎవరికి వేసినా కూడా ఎవరు ఏం చేయరు. మనం కష్టపడాలి, మనం చేసుకోవాలి, అంతే అంతే. ఎవ్వరు ఏం చేయరు. కానీ మనకు రాజ్యాంగం ఉంది కదన్నా. ఉన్నా కూడా వేస్ట్. రాజ్యాంగం ఉంది. నేనైతే ఓటు ఎవ్వరికి వేయరు, 100కి వేస్తా. లాస్ట్ ఇయర్ కూడా 100కి వేసిన నేను. అంటే ఎవరేం చేయలేదు? ఎవరేం చేయలేదు బిల్కుల్. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఎవరేం చేశారు? పేదోళ్ళకి ఎవ్వరికి ఏం చేయరు, ఉన్నోళ్ళే దోచుకుంటారు. రైట్.